సో ఒకవేళ వార్ తప్పదు, మన సిచ్యువేషన్ ఫేస్ చేయాలి అన్నప్పుడు ప్రజలు ఏ విధంగా మెంటల్లీ ఫిజికల్లీ రెడీగా ఉండాలి యాజ్ ఎ ఇండియన్? అంటే మనం ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ పోరాట పటిమ మనందరిలోనూ ఉంది. సో మనం భయపడేది లేదు. బట్ ఎలా సన్నద్ధం అవ్వాలి అంటారు? సి వార్ అనేది చాలా డేంజరస్ అండ్ చాలా ఏమంటారు ఒక సైకోమాటిక్ ఇష్యూ సంబంధించిందమ్మ. వార్ అనగానే ఒక ఫియర్ వస్తుంది. వార్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక 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 ఆర్డినరీ థింగ్ మనం తీసుకోవడానికి లేదు. ఇక్కడ ఎప్పుడు ఎక్కడ ఏది జరుగుతుందో, ఎవరి మీద ఎలాంటి బాంబు వచ్చి పడుతుందో, లేదా ఎలాంటి మిజైల్ వచ్చి మనని హిట్ చేస్తుందో విత్ వార్ హెడ్స్ తోటి అనేది ప్రతి మనిషికి ఉండేటువంటిది మనం చెప్పగలుగుతాం. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు అనేది లేదు. వాళ్ళు ఎవరిని మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కడ దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కొట్టే ఛాన్సెస్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో దానికి ఏంటంటే రెండు రకాల ఇష్యూస్ ఉంటాయి. ఒకటి అలాంటి జరిగినప్పుడు మనం ఎలా చేసుకోవాలి. రెండోది ఆ ట్రామా అంటే ఒక ఫియరోసిస్ అంటారు దాన్ని. ఆ ఫియరోసిస్లో మన మైండ్లో ఉన్నటువంటి ఆ భయాందోళనలు అది అందరికీ ఒకే రకమైనటువంటిది ఉండదు. కాబట్టి ఆ ఫియర్ కాంప్లెక్స్ నుంచి మనం బయటికి ఎలా రావాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో ఈ రకమైనటువంటి మానసిక పరమైనటువంటి ఆ ప్రెషర్ను తట్టుకోవడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది గవర్నమెంట్ కానీ యూనివర్సిటీస్ కానీ అంటే ఎవరైతే ఎడ్యుకేటెడ్ వీటన్నిటికి సంబంధించింది ఉంటుందో కంటిన్యూస్గా దీని మీద ఏం జరగాలంటే ఒక ప్యారలల్గా జరిగేటువంటి ఒక ఇది ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ బయట కానీ వీటి మీద కొంచెం జరగాలి. అంటే అది జరుగుతుందా అని భయపెట్టడం కాకుండా భయపడాల్సిన పని లేదు, బట్ ఇలా ఉంటే అయిపోతుంది కదా అనేది ఒక ప్రివెంటివ్ మెజర్స్ అనేది మనం ఎప్పుడు కానీ చెప్పాలి. మన కరోనా టైంలో మనం ఎలా అయితే చేసామో అలాంటిదే ఇక్కడ కూడా సైమల్టేనియస్గా మనకు సోషల్ మీడియా ద్వారా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా కానీ ఇది కంటిన్యూస్గా జరగాల్సినటువంటి అవసరం మనకి ఇక్కడ ఉంది. డెఫినెట్గా పోస్ట్ వార్ జరుగుతున్నప్పుడు కానీ పోస్ట్ వార్ కానీ దీని ఇంపాక్ట్ అనేది మనకు రేపు మన ఉద్యోగాలు ఏమన్నా పోతాయేమో, అదొక రకమైనటువంటి సైకో, లేకుంటే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయేమో, పొల్యూషన్ ఓరియంటెడ్గా ఇంకేమన్నా జరుగుతాయేమో. సో మనకున్నటువంటి ఎక్కడైనా ట్రావెల్ ఉంటే ట్రావెల్ ఎక్కడైనా పోతే మనం స్ట్రక్ అయిపోయి ఇంకెలాంటివి ఉంటాయో అంటే లాట్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్ అంటే ఒక రకమైనటువంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి మనం వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి టెక్నికల్గా మనం బయటికి రావడానికి సంబంధించినటువంటి మోటివేషనల్ ఆర్ కామన్ సెన్స్ ఇష్యూస్ను మనం అందరికీ కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు వార్ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఉపాధి అవకాశాల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అన్నది అందరూ వెయిట్ చేస్తున్నారు ఏం జరగబోతుందని. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వార్ అనేది ఇన్విటబుల్ అయినప్పుడు పోస్ట్ వార్ దాన్ని మనం ప్రిపేర్ అయ్యి ఉన్నాం, జరుగుతుంది. జరిగిన తర్వాత యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డ్యామేజ్ అయిన తర్వాత అలాగే హ్యూమన్ లాస్ ఏదైనా జరిగినప్పుడు వాటిని ఎట్లా రికవర్ చేసుకోవాలి, మనం జరగాల్సింది జరిగింది బట్ మనకు వాట్ నెక్స్ట్ అనేది కనుక ఆలోచించినప్పుడు వాళ్లకు కంపెన్సేషన్ చేయడం కానీ వాళ్లకు ఏదన్నా ఒక పార్ట్ లాస్ అయిన వాళ్ళని ఎలాంటిది చూడాలనేది కానీ దానికి ఒక సపరేట్ ఒక స్కీమ్ అనేది గవర్నమెంట్ ద్వారా నార్మల్గా ఏ దేశంలో అయినా కూడా అనౌన్స్మెంట్ జరుగుతుంది. అది అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం స్పెషల్ ఫండ్స్ పెట్టి మళ్ళీ రీస్ట్రక్చర్ చేసి రీఇన్స్టేట్ చేయడం, వాటన్నిటిని ఒక షేప్లోకి తీసుకురావడం ఎట్లా అనేది ఒక రకంగా జరిగేది. దిస్ టూ ఫ్యాక్టర్స్ ఈ రెండింటి తర్వాత వీటికి మనం వార్ ఫండ్ వార్కు సంబంధించినటువంటి ఒక ట్యాక్స్ని పెట్టి కానీ ప్రతి స్టేట్ కాంట్రిబ్యూట్ చేయడం కానీ పబ్లిక్ నుంచి డొనేషన్స్ తీసుకోవడం కానీ ఇప్పుడు కార్గిల్ అప్పుడు కూడా అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారు. అలాగే సో కార్గిల్ ట్యాక్స్ లాగా కార్గిల్ ట్యాక్స్ అనేదేమో అఫీషియల్గా మనం చేసే ట్రాన్సాక్షన్స్ మీద పడేది. అది కాకుండా అక్కడ కార్గిల్ ఫండ్ కోసం వాలంటీర్గా వచ్చేసి కంపెనీస్ కానీ ఇండివిజువల్స్ కానీ చాలామంది వాళ్ళ మీద ఉన్నటువంటి గొలుసులు లాంటిది రింగ్స్ లాంటివి వాళ్ళ డిపాజిట్స్లో దాచుకున్నవి చిన్నపిల్లలు కిడ్నీ బాక్స్లో పెట్టుకున్నవి కూడా ఇచ్చారు. సో దట్ ఈస్ హౌ వి షో అవర్ స్పిరిట్, నేషనాలిటీ కానీ మనకు ఉన్నటువంటి దేశం పట్ల ప్రేమను మనం చూపించుకునేది. సో ఇది ఉంటుంది. బట్ మనకు డెఫినెట్గా మనకు పడేది ఏంటంటే కొన్ని చోట్ల ఎంప్లాయ్మెంట్ పోతుంది, కొన్ని చోట్ల ఇది రీస్ట్రక్చర్ చేయడం కోసం పెట్టుకున్నటువంటి ఆ ఫండ్ని యూటిలైజ్ చేయాలంటే కొన్ని డిపార్ట్మెంట్స్ని క్రియేట్ చేసేసి రీస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ ఏదైనా టైం బౌండ్ లాగా ఒక అసైన్మెంట్ నెక్స్ట్ 2 yearsలో దీన్ని చేయాలి, లేదా ఒక 36 monthsలో దీన్ని కంప్లీట్ చేయాలి. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని ఇంప్లిమెంట్ అవ్వాలంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది మళ్ళీ అక్కడ జరుగుతుంది. ఒక రోడ్ డ్యామేజ్ అయింది, సో అది
త్రూ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ద్వారా జరుగుతుందా, లేకుంటే సిపిడబ్ల్యూడి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుందా అనేది ఒక రకమైనటువంటి ఉండేది. సో ఇలా హౌసింగ్ ఉంది, అది గవర్నమెంట్ తరఫున ఉన్న హౌసింగ్ దాన్ని ఇటు డైవర్ట్ చేసి ఇచ్చేస్తారా అనేది ఉంటుంది. అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా అది ఇండియాలో కంట్రీలో ఉన్నటువంటి దీంట్లోనే అది జరుగుతుంది. అది అంటే ఇన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కడన్నా ఎకానమీస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఏమీ చేయకపోయినా కూడా ఒక గోస్ట్ సిటీస్ కట్టేసి బిల్డింగ్స్ కట్టేస్తారు. సో ఆ రకంగా ఏమవుతుందంటే ఎకానమీ ఇన్ఫ్యూజన్ జరుగుతుంది. అంటే మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మల్టిపుల్ అయ్యి మళ్ళీ ఇంటర్నల్గా ట్యాక్స్ రూపంగానో లేకుంటే ప్రొడక్షన్ రూపంగానో అది మళ్ళీ రివైవ్ అవుతుంది అనమాట. ఎకానమీ రివైవ్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయాలనేది ఉంటుంది. అది సో డెఫినెట్గా ఇది వార్ షార్ట్ టర్మ్ జరిగినా లాంగ్ టర్మ్ వార్ అయినా కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఇంటర్నల్గానే తిరుగుతుంది. కాబట్టి అది మళ్ళీ అది రీసైకిల్ అవుతుంటుంది. ఆ కరెన్సీ అనేది అమౌంట్ అనేది రీసైకిల్ అవుతూ ఉంటుంది. డెఫినెట్గా అది కొంతవరకు ఇంపాక్ట్ అనేది మళ్ళీ ఉంటుంది. కొంత మన గ్రోత్ను కొంత ఆపినా కూడా, బట్ యాజ్ ఇట్ ఈస్ కంట్రీస్ అనే యాక్సిలరేషన్ మోడ్. భారతదేశం మొత్తం కూడా ఒక రకమైనటువంటి ఆ ఫోర్త్ ఎకానమీ కింద మనం వచ్చిన తర్వాత మనకున్నదే మ్యాన్ పవర్, స్ట్రెంగ్త్ ఈజ్ మ్యాన్ పవర్ అండ్ యూత్ ఎక్కువ. కాబట్టి డెఫినెట్గా అది చాలా పవర్ఫుల్గా మనం యాక్సిలరేట్ అయ్యే ఛాన్సెస్, ఆ కసితోటి మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ఉండేటువంటి అవకాశాలు మనకు ఎక్కువగా ఉన్నాయి. బికాజ్ మన వైపు చూడడానికి చాలా కంట్రీస్ మన దగ్గరికి వచ్చి కంపెనీస్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాయి. వేరాజ్ మనకున్నటువంటి అపోనెంట్ కంట్రీ పాకిస్తాన్లోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఇంటర్నల్గా ఉన్నటువంటి సమస్యలతోటి వేగిపోతున్నారు. కంట్రీ డివైడ్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉంది. మేబీ ప్రాబబ్లీ ఇన్ ఏ కపుల్ ఆఫ్ వీక్స్ బలూచిస్తాన్ మే బికమ్ అనదర్ కంట్రీ. సో ఆల్రెడీ దే రోట్ ఎ లెటర్ టు యునైటెడ్ నేషన్స్ టు రికగ్నైజ్ దెమ్ యాజ్ అ కంట్రీ ఎలాగా ఉంది. ఇటు పంజాబ్ సింధుకు మధ్యలో ఉన్నటువంటి గొడవలతోటి వాళ్ళు కూడా రేపొద్దున ఉంటుందో లేదో తెలియదు. సో అలాంటి వీక్ అక్కడ టెర్రరిస్ట్ కంట్రీగా ఉండడంతో అది ఏ కంట్రీ కూడా అక్కడ పోయి ఏ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళ దగ్గర పోయి పెట్టుకునే దానికి లేదు. టూరిజం ఈజ్ అబ్సల్యూట్లీ జీరో. మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా టూరిజం ఇప్పుడు నాన్ ట్రావెల్ ప్లాన్లోకి మన కంట్రీని పెట్టారు వాళ్ళు. సో డెఫినెట్గా టూరిజం అనేది కొంతకాలం ఉంటుంది. అది రివైవ్ చేయడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకొని, సో పబ్లిసిటీ మీద మనం ఎక్కువ పెట్టి దిస్ ఇస్ ద మోస్ట్. అప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఉండింది, ఇప్పుడు ఈ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ వచ్చింది. ఇజ్రాయిల్ చేసిన పద్ధతే మనం కూడా చేయాలి. సో ఇజ్రాయిలీ మోడల్ అనేది ఒకటి క్రియేట్ చేసి పెట్టారు వాళ్ళు. సో అదే మోడల్ను మనం కూడా ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా మనకు టూరిజం కానీ, ఇండస్ట్రీ కానీ, ఎకానమీ కానీ రివైవ్ అయ్యి ముందుకు పోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి.